చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించి మన మధ్య 40 ఇయర్స్ బతికాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయాడని అందరిని నమ్మించాడు. బట్ ఆయన మన మధ్య 40 ఇయర్స్ బతికాడని కొన్ని థీరీస్ చెప్తున్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. అంటే తెలుసుకునే ముందు నా కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జపాన్లో ఉండి బ్రిటిష్కి ఆపోజిట్గా ఒక సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు. అయితే అదే టైంలో ఇండియాకు ఒక వార్త వచ్చింది. ఏంటంటే ప్లేన్ యాక్సిడెంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించాడని. అసలు మిస్టరీ అప్పుడే స్టార్ట్ అయింది. ఆయన చనిపోయాడని ఇండియాకు న్యూస్ వచ్చింది, కానీ ఆయన ఫొటోస్ కానీ ఆయన మృతదేహం కానీ ఇండియాకి రాలేదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆ రోజు అసలు ప్లేన్ యాక్సిడెంటే జరగలేదు. అయితే నేతాజీ ఎక్కడికి వెళ్ళాడు? కొన్ని కథనాల ప్రకారం 1948 నుంచి 1980s వరకు ఉత్తరప్రదేశ్లో గుమ్నామీ బాబాగా ఒక ఆయన ఉండేవాడు. ఆయనే నేతాజీ అనడానికి కొన్ని బలమైన రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే ఆయన గదిలో నేతాజీ ఫొటోస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ ఐఎన్ఏ డాక్యుమెంట్ ఆయన రూమ్లో దొరికాయి. అంతేకాదు ఆయన రూమ్లో నేతాజీ ఫ్యామిలీకి రాసిన ఉత్తరాలు కూడా దొరికాయి. ఇవన్నీ ఆయన నేతాజీ అని నమ్మడానికి బలమైన రీజన్స్. ఇంకా కొన్ని థియరీ ప్రకారం ఇవన్నీ ప్లాన్ చేసి వేశారని, ఆయన జర్మనీకి వెళ్ళి అక్కడ కారాగారంలో మరణించారని ఇంకో థియరీ కూడా ఉంది. నేతాజీ నిజంగా ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయాడా లేదా గుమ్నామీ బాబాగా మన మధ్య జీవించాడా? కంటెంట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి.